ఈ వాక్యము సత్యము, ఆత్మలు బాగుపడతాయి, ఆత్మలు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలని మేము చూస్తుంటే ప్రార్థన సరిగ్గా రావట్లేదు, ఆమెను సరిగ్గా రావట్లేదు. వాక్యము ఇప్పుడు నేను యథార్థంగా పరిశుద్ధాత్మ వచ్చి ఇక్కడ నిలబడి, దేవుని ఆత్మ వచ్చి నిలబడి నీ చేయి పట్టుకొని ఈరోజు నువ్వు ఏ వర్తమానం చదివంటే నువ్వేం చెప్తావు? ఏం చెప్తావు? ఏ వర్తమానంలో నువ్వు జీవిస్తున్నావు అడిగితే నువ్వేం చూపిస్తావు? ఏ పేజీ చూపిస్తావు? ఎందుకన్నా ఈ నటన, ఈ నటింప చేసే ఆత్మ ఆ రోజు అహాబు యొక్క ప్రవక్తని పట్టేసింది. అదే ఆత్మ ఈరోజు సంఘంలో ఉండడం చూపించాడు ప్రవక్త, సంఘాల్లో ఉండడం చూపించాడు. నువ్వు ఏమనుకో, నువ్వు ఎంత మంచి ఏం ప్రవక్త, మా పాస్టర్ గారు మాకు తిడతాడు, తెలిసి నేను తెలిసి తిట్టట్లేదు. ఇందులో చూశాను ఆత్మ. ఈ వాక్యంలో దేవుడు చూపించాడు ఆత్మ. ప్రవక్త వర్తమానంలో ఆ ఆత్మను చూపించాడు. ప్రజల పట్ల ఉన్న ఆత్మ ఏంటనేది, దేశాల పట్ల ఉన్న ఆత్మ ఏంటో చూపించాడు ఆయన. మా ప్రవక్త చూపించాడు. మీద వచ్చి సంఘానికి వచ్చిన దాన్ని బట్టి ఆయన మెచ్చుకోవట్లే, సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి మెచ్చుకోవట్లే ఆయన, సంఘానికి వచ్చి వెళ్ళిపోని చెప్పట్లే ఆయన. నీ జీవితం మార్చుకో, అదే ప్రమాదకరమైందని అంటున్నాడు ఆయన. అది దేవుడు చూపించాడు ఆయనకి. ఈ వర్తమానం చదివిన తర్వాత ఆయనకి దేవుడు బయలుపరిచిన విధానాన్ని ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక మేల్కొల్పు రావాలని, ఆ ఆత్మ ఈ రోజు కూడా భూమి విడిచి వెళ్ళిపోలే. ఈ రోజు కూడా ఆత్మ ప్రతి క్రైస్తవుడు అనబడ్డ వాడికి పట్టుకొని నడిపిస్తున్నది. అబద్ధమాత్మ, అలా అబద్ధమాడే ఆత్మ ఈ రోజు కూడా జీవితాలు పట్టుకొని నడిపిస్తున్నది. ఆ ఆత్మను నుండి విడుదల పొందాలని మనకి ఈ వర్తమానం తెలియజేశారు ఆయన. ఈ వర్తమానం చెప్పాడు ఆయన. ఆ ఆత్మ నుండి బయటికి రండి అని పిలవడానికి ఈ వర్తమానం చెప్పాడు ఆయన. ఈ ఆత్మ ఉందా? అవును, చూపించాడు ఆయన. ఆ యొక్క అహాబు రాజు యొక్క జీవితంలో ఒక నిలకడతత్వం, ఒక స్థిరత్వం ఎలాగైతే లేదో ఈ రోజు కూడా ఆత్మ పట్టినట్లు అదే లేదు. సేమ్ అదే జీవితం. ఒక స్థిరత్వం ఉండదు. దేవుడి దగ్గరికి మాట్లాడతారు, మాటలు చెప్తారు, కానీ అలా చేయరు. అది ఏ ఆత్మ? అబద్ధమాడే ఆత్మ కదా. నువ్వు ఎవరి దగ్గర అబద్ధమాడుతున్నావు? దేవుడు సన్నిధిలోనే, దేవుడు సమ్ముఖంలోనే అబద్ధమాడుతున్నావు. అదే ఆత్మ వాళ్ళలో చేయలేదా? ఆ రోజు అదే ఆత్మ ఆ రోజు అబద్ధం ఆడించలేదా? వాళ్ళ నోట్ల నుండి అబద్ధం ఆడించలే? ఏ ఆత్మ అది? ఈ రోజు కూడా అదే ఆత్మ. నా క్రైస్తవులు అనుకుంటున్నా మీరు ప్రమాదంలో ఉన్నారు. జీవితాలు మార్చుకోండి, ఉపవాసాలు ఉండండి, కన్నీరు కట్టండి, గోరు బట్ట కట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా మాకు సహాయం చేయాలి, తండ్రి మాకు సహాయం చేయాలి. నిజంగా ఏడండి దేవుడి దగ్గర. యాక్షన్లు వద్దు. యాక్షన్లు అంటే దేవుడు రక్షించడు మనకి. వాస్తవానికి రండి, వాస్తవిత్తుకోలేముకు రండి. అసలే దేవుడి దగ్గరికి వచ్చి మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకపోతే దేవుడు అంత అసహించుకుంటూ మనకు లేడు. దేవుడి దగ్గర మనం మాట్లాడలేదో స్థిరంగా ఉండాలి. ఈయన నటన అంతా ఏ ఆత్మ అయితే కలిగి నటించాడో అదే ఆత్మ సంఘాలకి పట్టేసి ఉందని ప్రవక్త గారు తీసుకుని చూపించాడు. సంఘాల్లో ఉన్న సభ్యులకి పట్టేసింది. వాళ్ళు అబద్ధమాడుతున్నారు, నేరుగా దేవుడి దగ్గర అబద్ధమాడుతున్నారు. మనుషుల దగ్గర కాదు, నేరుగా దేవుడి దగ్గర అబద్ధమాడుతున్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వినండి, జీవితాలు మార్చుకోవడానికి చూడండి.